ఆ జో మామూలు జో కాదు. ఏకంగా పాకిస్తాన్ రాజ మర్యాదల్ని అందుకున్న ఖతర్నాక్ లేడీ. పాక్లో పర్యటించే సమయంలో ఆమెకి ఎస్కాట్ గా గన్మెన్లు కూడా ఉన్నారు. పైగా ఆ దేశ ఆతిథ్యం బాగుందని జ్యోతి కామెంట్ చేసింది. పాకిస్తాన్ ఏజెంట్గా మారి దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. పాకిస్తాన్ అధికారులకు ఆమెతో ఉన్న అనుబంధం, రిలేషన్ ఒక్కొక్కటి బహిర్గతమవుతున్నాయి. జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడి అధికారులు ఆమెకు రాచమర్యాదలు చేశారని విచారణలో తేలింది. పాక్ ప్రభుత్వం ఆమెకు ఏకంగా 6 గన్మెన్స్తో సెక్యూరిటీ కల్పించిందని తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లాహోర్లోని అనార్కలి బజార్లో తిరుగుతోండగా AK-47 రైఫిల్స్తో 6 వ్యక్తులు ఆమెకు ఎస్కార్ట్గా ఉన్నారు. క్యాజువల్ డ్రెస్లో ఉన్న గాడ్స్ నో ఫియర్ అని రాసిన జాకెట్లు ధరించి జ్యోతికి ఎస్కార్ట్గా ఉన్నారు. అందుకే పాక్ ఆతిథ్యం బాగుందని జ్యోతి కామెంట్ కూడా చేసిందని తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రాకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అంతకుముందు 4 రోజుల పాటు జ్యోతి పోలీసుల కస్టడీలో ఉంది. 2023లో పాక్ వెళ్లిన సమయంలో ఆమెకు పాక్ హైకమిషన్ ఉద్యోగి అయిన డానిష్తో పరిచయమైంది. అనంతరం ఆమె ఆ దేశ గూఢచర్య సంస్థ ప్రతినిధులతో టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి డానిష్తో మాట్లాడినట్లు సమాచారం. NIA, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా ప్రశ్నించారు. విచారణలో జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు, ఉగ్ర కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆమె పూర్తి కాన్షియస్తోనే పాకిస్తానీ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.